ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా సర్పంచ్లు మాకు కూడా కావాలని అడిగిరట. ఎవరు అడిగిర్రా? యాడుందా డిమాండ్? వాళ్ళకే మక్కరా? అంటే వాళ్ళకి ఓటేసడానికి ఏంటి తెలుసా? పైసలు వస్తాయని అంతే. ఉంటే కొద్దిమందికి ఉంటుంది ఆశ, డబ్బులు వస్తాయని. మరి ఆ ఎన్నికకు మేము కూడా ఓటేస్తామని చెప్పి ఆశ. మిమ్మల్ని పెట్టింది అసలు గుర్తులే లేకుండా, ఏ గుర్తులు లేకుండా, పార్టీల గుర్తులే లేకుండా మిమ్మల్ని ఇండిపెండెంట్లుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే గెలిపిస్తే మీరు స్వతంత్రులుగానే ఉండాలని కోరుకున్నప్పుడు మళ్ళీ మీరు ఒక పార్టీకి ఎట్లా ఓటేస్తారా? గదేం ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలే. ఒక పార్టీకి ఒక అభ్యర్థికి మీరెందుకు ఓటేస్తారు? మీకు ఓటాకు కావాలని కోరుకుంటున్నారు అంటే మీరు ఎంపీటీసీలు కావచ్చు కదా, మరి మీరు సర్పంచ్లు ఎందుకు అయ్యారు? నువ్వు సర్పంచ్ అయ్యి ఎంపీటీసీ లాగా ఓటాకు కావాలని కోరుకోవడం అనేది ఎంత విడ్డూరంగా ఉందా? నువ్వు కావాలనుకుంటే ఎంపీటీసీగా మీరు అడుగుతుంటే ఉన్నది కాస్త పోయేటట్టు. నేను అడిగేది అది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదో ట్రై చేయబోతుర్రు, ఆయనతో ఉన్నదే వ్యవస్థ తీసి పడేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీకేంది? వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తే వాళ్ళ కోసానికి కృషి చేయాల్సి వస్తుంది, నమస్తే పెట్టాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది, లేకపోతే పక్కకేసి కుసబెట్టాల్సి వస్తుందని ఇట్లా బాధపడుతున్నారేమో. తీరా అసలుకే మోసం అయ్యే పరిస్థితి ఉంది, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఉంది.